ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ఒక పెద్ద శుభవార్త. హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. తెలుగు చదవడం రాయడం రావాలి. ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా పెట్టట్లేదు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. 35,000కి పైగానే శాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. పోస్టింగ్ కూడా మన సొంత జిల్లాకి దగ్గరలోనే ఇస్తున్నారు. సో 1 వీక్లోనే మీకు జాబ్ పోస్టింగ్ కూడా ఉంటుంది. కాబట్టి అర్జెంటుగా మాకు జాబ్ నీడ్ ఉంది అనుకుంటే అది కూడా ఇంత మంచి హాస్టల్ వార్డెన్ జాబ్స్ కాబట్టి వదులుకోవద్దు. మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఒక చిన్న రిక్వెస్ట్, నేను ఎంతో ఎఫర్ట్స్ పెట్టి మీకు అప్డేట్స్ అనేవి తీసుకొస్తున్నాను. సో నా యొక్క ఎఫర్ట్స్కైనా మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. కాబట్టి తప్పనిసరిగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక మెంబర్కైనా షేర్ చేయడానికి ట్రై చేయండి. చాలామందికి హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఒక చిన్న అప్డేట్, స్కిప్ చేయొద్దు. ఎల్ఐసి నుంచి మనకి 250 వేకెన్సీస్కి ఒక కొత్త నోటిఫికేషన్ నిన్న నైట్ అయితే రిలీజ్ అయింది. ఆల్రెడీ నేను మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో పెట్టాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. అలాగే మన ఛానల్లో కూడా ఉంటుంది వీడియో. ఒకసారి చూసేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకొని మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అయితే ఇస్తున్నారు. కాస్ ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి అఫీషియల్గా మన హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ యూనివర్సిటీ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ రాజేంద్ర నగర్లో ఈ సంస్థ అనేది ఉంది. ఈ సంస్థ నుంచి మనకి ఇక్కడ మీరు డేట్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఈ రోజున అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు ఏంటి అంటే అసిస్టెంట్ వార్డెన్ ఉద్యోగాలు అన్నమాట. ఈ పోస్టులకి సంబంధించి మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ పెట్టట్లేదు, ఫీజు కూడా తీసుకోవట్లేదు. డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసేసి అంటే వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే మీరు ఈ జాబ్కి సెలెక్ట్ అవ్వచ్చు. వారం రోజుల్లోనే మీకు సెలెక్షన్ చేసి పోస్టింగ్ కూడా ఇస్తున్నారు. చాలా అర్జెంట్ రిక్వైర్మెంట్ అన్నమాట. సో మీకు వితిన్ 1 వీక్లోనే మీకు తెలిసిపోతుంది అన్నమాట మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని చెప్పేసి. ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో కూడా క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటి అంటే ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే అటెండ్ ది వాకిన్ ఇంటర్వ్యూ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ వార్డెన్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ అసిస్టెంట్ వార్డెన్స్కి సంబంధించి ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయంటే 20 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ అంటే అబ్బాయిలకి 10 అమ్మాయిలకి 10 వేకెన్సీస్ని కేటాయించడం అనేది జరిగింది. క్యాస్ట్ వారిగా మెన్షన్ చేయలేదు. కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓబీసీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా, ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు, మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు శాలరీ చూడండి, స్టార్టింగ్ శాలరీ ఫిక్స్డ్ రెమ్యూనరేషన్ అనేది ఉంటుంది. అంటే 35,000 వరకు కూడా మీకు స్టార్టింగ్ శాలరీ అనేది పే చేస్తున్నారు. చాలా మంచి ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ మీకు 35,000 శాలరీ అనేది ఉంటుంది కాబట్టి సో చాలా రేర్గా మనకి ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. మనకి ఎగ్జామినేషన్ లేదు, ఫీజు కూడా లేదు. ఎగ్జామినేషన్ లేదు కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఇనీషియల్గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారు. సో మనకి ప్లేస్ ఆఫ్ వర్క్ ఎక్కడ ఉంటుంది ఈ పోస్టులకి సంబంధించి చూడండి. మనకి తెలంగాణలో ఈ సంస్థకి సంబంధించి ఎక్కడెక్కడైతే యూనివర్సిటీస్ ఉన్నాయో దీనికి సంబంధించి కొన్ని లొకేషన్స్ ఉన్నాయి కదా. మనకి ఇక్కడ 10 లొకేషన్స్ అయితే ఇచ్చారు. ఇందులో ఆదిలాబాద్ ఉంది, అలాగే మా నిజామాబాద్ రుద్రూర్ ఉంది, కంది సంగారెడ్డి అండ్ రాజన్న సిరిసిల్ల వరంగల్ అండ్ నాగర్ కర్నూలుకి సంబంధించి పాలెం అండ్ జగిత్యాల్, అశ్వరావుపేట్ హైదరాబాద్ ఉంది అండ్ రాజేంద్ర నగర్ రంగారెడ్డి. సో ఈ 10 లొకేషన్స్లోనే మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ వర్కింగ్ అవర్స్ అనేది మెన్షన్ చేశారు అండ్ ఇంటర్వ్యూ టైమింగ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఇంటర్వ్యూ టైమింగ్స్ వచ్చేసి మీకు 20 జూన్ రోజు డేట్ అనేది గుర్తుపెట్టుకోండి, లేదంటే ఎక్కడైనా నోట్ చేసుకోండి. 20 జూన్ రోజు మార్నింగ్ 10 AM అంటే మీరు 9:30 వరకే అక్కడ ఉండాల్సి ఉంటుందన్నమాట. సో మీకు మార్నింగ్ 10 AM నుంచి ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ అవుతాయి. వెన్యూ వచ్చేసి ఎక్కడ అంటే హైదరాబాద్లో రాజేంద్ర నగర్ లొకేషన్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ సెంటర్ అని చెప్పేసి ఉంటుంది, PGTAU క్యాంపస్. సో ఈ యొక్క లొకేషన్కి మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఏమేమి డాక్యుమెంట్స్ని క్యారీ చేయాలి అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. సో మనకి వర్కింగ్ అవర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. సో వర్కింగ్ అవర్స్ ఏంటి అంటే మార్నింగ్ 7 AM నుంచి 10:30 AM వరకు ఉండాలి. అలాగే 3:30 PM నుంచి 8 PM వరకు ఉండాలన్నమాట. ఇది మనకి టైమింగ్స్, మీరు వర్క్ చేయాల్సినటువంటి టైమింగ్స్ అనమాట. అసిస్టెంట్ వార్డెన్ ఉద్యోగాలకి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే ఈ పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని తీసుకొని వెళ్ళాలి, ఆ డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే అటెండ్ ద ఇంటర్వ్యూ యాజ్ పర్ ద అబోవ్ మెన్షన్డ్ షెడ్యూల్ విత్ ఆల్ దేర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలి. అంతేకాకుండా ఇన్ సపోర్ట్ ఆఫ్ దేర్ క్వాలిఫికేషన్ అండ్ ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, పాన్ కార్డ్ విత్ అన్
అటెస్టెడ్ జిరాక్స్ కాపీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి ప్రతి జిరాక్స్ కాపీకి సంబంధించి సో మీరు అటెస్టేషన్ అనేది చేయించుకోవాలి. అంటే గెజిటెడ్ ఆఫీసర్ అంటే గ్రీనింగ్కి సైన్తో పెడతా ఉంటారు కదా గవర్నమెంట్ ఎంప్లాయీస్, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అటెస్టేషన్ చేయించేసుకొని సో మీరు ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. ప్రతి జిరాక్స్ కాపీ అన్ని జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని వెళ్ళాలి. ఒరిజినల్స్ ఉండాలి, ఒక సెట్ ఏమో జిరాక్స్ కాపీస్ అనేవి ఉండాలి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది ఒక 2-3 తీసుకొని వెళ్ళండి. అండ్ ఇక్కడ చూడండి, ఒరిజినల్ సర్టిఫికేట్ షుడ్ నాట్ బీ ఎంక్లోజ్డ్ అలాంగ్ విత్ ద అప్లికేషన్ షుడ్ బీ బ్రాడ్ ఫర్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు అప్లికేషన్ ఏదైతే ఉందో సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు ఏంటి అంటే రెజ్యూమే పట్టుకొని వెళ్ళండి. సో రెజ్యూమే కానీ లేదంటే బయోడేటా కానీ దాంతోపాటు ఒరిజినల్స్ జిరాక్స్ సెట్స్ ఇవన్నీ కూడా మీరు తీసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుందన్నమాట. సో మనకి ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేవి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. అయితే ఒక అసిస్టెంట్ వార్డెన్ ఉద్యోగాలకి సంబంధించి మనకి ఎలిజిబిలిటీ ఏంటి అంటే అర్హత అనేది ఏముండాలి అంటే మనకి ఇక్కడ 4 క్వాలిఫికేషన్స్ అనేవి ఇచ్చారు. సో మీరు జాగ్రత్తగా గమనించండి, ఈ 4 క్వాలిఫికేషన్లో ఏ ఒక్క క్వాలిఫికేషన్ మీకు ఎలిజిబిలిటీ ఉన్నా మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. ఫస్ట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ క్వాలిఫికేషన్స్ చెప్తున్నాను. బీఎస్సీ ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇందులో మీరు డిగ్రీ చేసినా లేదు అంటే హోమ్ సైన్స్కి సంబంధించి మీరు బీఎస్సీ డిగ్రీ చేసినా కూడా ఎలిజిబుల్ అనమాట. ఇంకోటి ఏంటి అంటే మీరు హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయినా లేదంటే మాస్టర్స్ డిగ్రీ పాస్ అయినా సో వీళ్ళకి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అంతేకాకుండా హాస్పిటాలిటీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయినా మాస్టర్స్ డిగ్రీ పాస్ అయినా ఎలిజిబులే. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఎంఎస్డబ్ల్యూ అంటాం కదా, మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్, ఈ కోర్స్ చేసిన వాళ్ళకి లేదు అంటే ఎంఏ సోషాలజీ చేసిన వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది అడగలేదు గమనించండి. సో మీకు జస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. కాబట్టి మీ గనక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోవద్దు. ఎందుకంటే మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద రిక్రూట్మెంట్ చేస్తున్నప్పటికీ కూడా మనకి ఇదే సంస్థ నుంచి పర్మనెంట్ నోటిఫికేషన్స్ వచ్చినా లేదంటే ఇతర సంస్థల నుంచి నోటిఫికేషన్ వచ్చినా మీకు డెఫినెట్గా ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది యూజ్ అవుతుంది. మనకి మీ సొంత జిల్లాలో మీ సొంత జిల్లాకి దగ్గరలో పనిచేసేటువంటి ఆపర్చునిటీ, అది కూడా మనకి ఎగ్జామినేషన్ లేదు, ఫీజు కూడా లేదు. సో జస్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మిస్ చేసుకోవద్దు. మీకు ఈ యొక్క వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఫ్రెండ్స్, మీ అందరికీ శుభవార్త. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీకి సంబంధించి అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు అప్లై లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేయండి. సో వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మరిన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు.